నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంబేద్కర్ ఆలోచనలే స్ఫూర్తిగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకుల ఘన నివాళులు. తెనాలిలో వాడవాడలా ఘనంగా జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. భారత రాజ్యాంగ నిర్మాతకు ఘనమైన నివాళులర్పించిన ప్రజలు, వివిధ పార్టీల నేతలు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడిని ఖండించిన వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇది ప్రతిపక్ష పార్టీల కుట్ర అంటూ ఆగ్రహం. దాడిని ఖండిస్తూ నల్ల రిబ్బన్లతో నిరసన. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్రి శివకుమార్ కు మద్దతుగా కుటుంబ సభ్యుల విస్తృత ప్రచారం. పట్టణంలోని 35వ వార్డులో శివకుమార్ సతీమణి పుష్ప, కొల్లిపొరలో శివకుమార్ కుమారులు సత్యనారాయణ, అఖిల్, గణేష్ల ప్రచారం. అణగారిన వర్గాల ఆర్థిక సామాజిక సాధికారత కోసం తన జీవితం చివరి వరకు పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పెద్ద కుమారుడు అన్నాబత్తుని సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అన్నాబత్తుని సత్యనారాయణ, చైర్పర్సన్ రాధిక, పలువురు వైసీపీ నాయకులు మాట్లాడుతూ అణగారిన వర్గాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశాజ్యోతి అని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను తూచా తప్పకుండా పాటిస్తూ అణగారిన వర్గాలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం కల్పిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో దుబాయ్ బాబు, అకిదాస్ కిరణ్ కుమార్, మన్నో ప్రభాకర్, పినపాటి అనిల్ కుమార్, కటివరపు దేవానంద్, మొగల్ అహ్మద్, దేశు శ్రీనివాసరావు, కట్టారి హరీషు, కాకి దేవసహాయం, కొమ్ము రాయల్, మేకల రవికుమార్, యాతాటి అనిల్, సయ్యద్ గౌస్, నల్లగండ్ల రవిచంద్ర, బేతాళ భూషణం, ఏ సిమోను, కనపర్తి అనిల్, ఏ సిరికృష్ణ, కాళిదాసు సత్యనారాయణ, కుర్రా జశ్వంత్, విస్సా డేవిడ్, కోట రమేష్ నాయుడు, బండ్లమూడి నాని, కె నాగమల్లేశ్వరరావు, చిక్కాల రవీంద్ర, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా రైల్వే స్టేషన్ రోడ్లో అంబేద్కర్ గారి విగ్రహానికి పూల నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నమస్కారం. మనం ఈ రోజున మన అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా రైల్వే స్టేషన్ దగ్గర ఆయన విగ్రహానికి పూలమాల ధరిస్తూ ఆయన్ని స్మరించుకుంటున్నాం. అలానే 134వ జయంతి సందర్భంగా ఈ రోజున ఇక్కడికి విచ్చేసిన ప్రతి నాయకులకి, కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రజల గుమ్మం దగ్గరికి వెళ్ళాలనే ఆలోచనతో ఉండేవారు. అలాంటి ఆలోచనలను మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చారు. ఆ ఆలోచన విధానంలోనే అంబేద్కర్ వారసుడు ఎవరు అని అంటే భారతదేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము. విజయవాడలోనే నడిబొడ్డున 125 అడుగుల విగ్రహాన్ని పెట్టి తన మనుగడను చాటుకున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు అంబేద్కర్ గారు ఏ ఆశయాలు అయితే రాజ్యాంగంలో పొందపరిచారో ఆ ఆశయాలన్నింటినీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెరవేరుస్తున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి వేడుకలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ముందుగా అందరికీ జైభీములు తెలియజేస్తూ ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంగా పనిచేసే ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఎందుకంటే పేద విద్యార్థులు, మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్నటువంటి పేదలు చదువుకోవడానికి ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకొచ్చి మా యొక్క జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కృషి చేశారని తెలియజేస్తూ అందరికి జేబీఎం తెలియజేస్తా ఉన్నాం. తెనాలి పట్టణంలోని రజకపేటలో గల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానం నందు స్వామివారి భక్త బృందం మజ్జిగ పంపిణీ నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు ప్రారంభించారు. తెనాలి పట్టణంలో వేసవి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రజకపేటలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో స్వామివారి భక్త బృందం పాదచారులకు మజ్జిగ పంపిణీని చేపట్టింది.
ఈ కార్యక్రమాన్ని ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు ప్రారంభించి వేసవిలో మజ్జిగ పంపిణీ చేస్తున్న భక్త బృందాన్ని అభినందించారు. ఇటువంటి సేవ చేయటం ద్వారా దేవుని యొక్క ఆశీస్సులు మీకు నిండుగా ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమానికి శ్రీ నాగ కిరణ్ సహకారం అందించగా ఈ కార్యక్రమంలో ఉప్పలపాటి సాయికృష్ణ, బేతపూడి హిమాచలరావు, ఉప్పలపాటి చంద్రమౌళి, జమ్ముల వెంకట్రావు, కాపారపు ప్రవీణ్, ఏటుకూరి వెంకటకృష్ణ ప్రసాద్, బేతపూడి శ్రీనివాస్, మునిపల్లి వంశీకృష్ణ, షేక్ మీరావళి తదితరులు పాల్గొన్నారు. రజిక చెరువు దగ్గర ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి గుడి దగ్గర ఈ ఎండాకాలం దాహం తీర్చడం కోసం మన మజ్జిగ పంపిణీ ఉప్పలపాటి సాయి కుమార్ గారు, అలాగే బేతపూడి పవన్ కుమారు, అట్లాగే ఉప్పలపాటి బుజ్జి, చిన్న బుజ్జి, పెద్ద బుజ్జి అందరి సమక్షంలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. తెనాలి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ రజకపేటలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నందు మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వేసవి కాలం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణం చేత ప్రజలందరికీ కొంచెం స్వామివారి ప్రసాదం కింద మజ్జిగ ప్రసాదాన్ని పంపిణీ చేయటం. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం ఉదయం 11:30కి ఇక్కడే ఏర్పాటు చేయడం జరుగుతుంది. వేసవి కాలం ఉన్ననాళ్ళు ఈ ఏర్పాట్లు చేయడానికి మా అన్నగారు ధర్మరాజు చెన్నకేశవులు గారు, నాకిరణ్ గారు సహాయ సహకారాలతో ఇలాగే ఏర్పాటు చేస్తున్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విజయవాడలో జరిగిన రాళ్లదాడిని వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇది ప్రతిపక్షాల కుట్రే అని విమర్శిస్తూ ప్రజలు తమ ఓట్లతో వారికి తగిన బుద్ధి చెబుతారంటూ హెచ్చరించారు. విజయవాడ మేము సిద్ధం బస్సు యాత్రలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దొండగలు రాళ్లతో దాడి చేయడాన్ని తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. జగన్పై దాడిని నిరసిస్తూ రైల్వే స్టేషన్ వద్ద అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఆదివారం నిరసన తెలియజేశారు. ముఖ్యమంత్రిపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పెద్ద కుమారుడు అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. సత్యనారాయణ చౌదరితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక, పార్టీ నాయకులంతా కలిసి నల్ల రిబ్బన్లు ధరించి నిరసనలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్పై జరిగిన రాళ్లదాడిని తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షాలు ఇటువంటి హత్య రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ఇది ఆకతాయిల పని కాదని, ముమ్మాటికి కుట్రపూరితంగా చేసింది అని అన్నారు. కార్యక్రమంలో నాయకులు దేశు శ్రీనివాసరావు, కటారి హరీషు, షేక్ దుబాయ్ బాబు, మేకల రవికుమార్, మనో ప్రభాకర్, అకిదాస్ కిరణ్ కుమార్, మొగల్ అహ్మద్, కొమ్ము రాయల్, యాతాటి అనిల్, కాకిదేవు సహాయం, పెనుపాటి అనిల్ కుమార్, సయ్యద్ గౌస్, కురాజ్ యశ్వంత్, నల్లగండ్ల రవిచంద్ర, బేతాళ భూషణం, ఏ సీమోను, కనపర్తి అనిల్ తదితరులు పాల్గొన్నారు. అనవసరమైనటువంటి పనులు, చావు అనేది నిర్ణయం మీ ఇష్టం కాదు, మా ఇష్టం కాదు, ఎవడిష్టం కాదు, అది దైవ నిర్ణయం. మీరు ఆ రోజు కోడి కత్తి ప్రయోగించినా ఈరోజు ఇంకొక రకమైనటువంటి ప్రయత్నం చేసిన భగవంతుడు దృష్టిలో పాపాత్ములకి పాపంగానే ఉంటుంది, పుణ్యాత్ములు పుణ్యాత్మంగానే ఉంటారు. మీరు చేసినటువంటి దాడి, మీరు పెట్టినటువంటి గురి ఏమైనా జరిగిందా? కేవలం దైవ నిర్ణయంతోనే ప్రజలకు మేలు జరగాలనేటువంటి దృక్పథంతో పనిచేసేటువంటి మానవత్వం కలిగినటువంటి మహనీయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మనకు భవిష్యత్తు ఉండదు. ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అంతమొందించాలనే ఒక విశ్వపూరిత ఆలోచనతో రాత్రి జరిగిన దాడి. ఎందుకంటే చూడండి, ఒక్కొక్క నాయకులు పొద్దున మాట్లాడుతున్నారు, మానవత్వం అనేది ఉండాలా. అరే, ఒక మనిషికి ఆ విధంగా దెబ్బ తగిలుంటే కనీసం మానవత్వాలు మరిచి ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే ఒక డ్రామా, నాటకం అంటున్నారు. అంటే ఆ రాయి పొరపాటున ఏదన్నా ఒక కంటికో తగిలితో లేదా నవరకంతకో తగిలితే మనిషి ప్రాణం పోయేది. అక్కడ కూడా కనీసం మానవత్వం లేకుండా ఈ విధంగా ఈరోజు కొన్ని రాజకీయ నాయకులు, రాజకీయవేత్తలు మాట్లాడుతున్న విధానం చాలా బాధ కలిగించే విధంగా ఉంది. ఎందుకంటే భవిష్యత్ తరాలు నేటి తరాన్ని చూసి ఆదర్శంగా తీసుకోవాలి. ఇట్లాంటి చర్యలు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న నాయకులు ఎవరైనా సరే మంచి దారిలో మంచి దారిలో నడవాలని మన సీఎం జగన్మోహన్ రెడ్డి మాకు కానీ నాయకులు కానీ ఎవరికైనా మాకు అనుకూలంగా ఉండాలని మంచి నేర్పారు, కానీ చెడు అనేది మాకు తెలియదు. మీ నాయకులు అలా వెన్నుపోట్లు పొడుస్తూ ఇలా ఉంటారు కాబట్టి ఈ రోజున టీడీపీ నాయకులు ఇలాంటి దాడి చేశారు. అలిమిగాని హామీలతో అధికారమే ధ్యేయంగా పనిచేసే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లకు వాళ్ళకి అలాంటి దుర్మార్గపు ఆలోచన, ప్రజలకు ఏది పెడితే అని చెప్పి అధికారంలోకి వచ్చే ఆలోచన చేయడు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలిమి కానీ చేయలేని హామీలు చెప్పడానికే మా నాయకుడు ఇష్టపడ్డ కనుక
అతని మనస్తత్వాన్ని మీరు అంచనా వేయచ్చు. ఓటుకి ఇష్టం వచ్చినట్టుగా ఆ డ్రామా ఈ డ్రామా అని చెప్పి మాట్లాడుతున్నారు. డ్రామాలు వేయటం, వెన్నుపోట్లు పడటం మీకు వెనతో పెట్టిన విద్య. మా నాయకుడు నిస్వార్థంగా మేనిఫెస్టో ఒకటి పెట్టుకొని దాన్ని అమలు చేసేదానికి అతను పనిచేస్తున్నాడే కానీ ఏ విధమైన డ్రామాలు నాటకాలు ఆ కంపెనీలన్నీ మీ దగ్గర ఉన్నాయి. మా పార్టీలో డ్రామాలు నాటకాలు అసలు నడవో, మాకు చేత కాదు. ఒక్క వాగ్దానం కూడా చేయలేని వాగ్దానం కూడా చెప్పడానికి ఇష్టపడిన నాయకుడు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన క్యారెక్టర్ అలాంటిది, అలాంటి గొప్ప నాయకుడు. అలాంటి నాయకుడిని పట్టుకొని మీరు డ్రామాలు గేమాలు అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు బాధ్యతారహితంగా. ఇవన్నీ పనికిమాలిన చేష్టలు, పిల్ల చేష్టలు, పిరికి చేష్టలు. మరలా తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం తథ్యం. ఈ ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలోనే చరిత్ర సృష్టించడం ఖాయం. పేదల పక్షపాతిగా పేదల తరపున జగన్మోహన్ రెడ్డి గారు మరో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన సాగిస్తాడని చెప్పి మీకు వెన్నులో వణుకు పుట్టి పిరిగి చర్యలు, పనికిమాలిన చర్యలు చేస్తూ ఉన్నారు. మరి సెక్యూరిటీ వైఫల్యం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ డ్రామాలు ఆడిచ్చేదాన్ని మీరే. ఈ డ్రామాలకు పెట్టింది పేరు చంద్రబాబు నాయుడు గారు అని అంటుకోని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నా. మనుషుల్లో ఒక ఉద్రేకత తెచ్చి గొడవలు పెట్టాలని ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర ఇది. దాన్ని ప్రతి ఒక్కళ్ళు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. ఎందుకంటే గతంలో కూడా మీరు ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు చేశారు ప్రతిపక్షాలు. ఈరోజు ప్రతిపక్షాలకి వణుకు పుడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ విధంగా ప్రజా ఆదరణను చూసి వాళ్ళు తట్టుకోలేక ఇలాంటి కార్యక్రమాలకి చేరుకొడుతున్నారు. దయచేసి ప్రజలందరూ గమనించి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు అందరికీ, మీ ఆశీస్సులు అందరూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటాయని, అల్లా దీవెనలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దీవెనలు ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇటువంటి దాడులు ఎన్ని జరిగినా కూడా, ఏమి జరిగినా కూడా మా నాయకుడికి ఏమీ కాదని మేమందరం ప్రజలందరం ఆయన పక్షాన ఆయనకు తోడుగా నిలబడి రాబోయే ఎలక్షన్లో ఆయన మీద జరిగిన దాడికి ప్రతిచర్యగా ఓటు అనే ఆయుధంతో మేమందరం ప్రతిపక్షాలకు బుద్ధి చెబుతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కొల్లిపురం మండలంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ని గెలిపించాలని కోరుతూ ఆయన కుమారులు అన్నాబత్తిని సత్యనారాయణ చౌదరి, అఖిల్ గణేష్లు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలుత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారాన్ని మండల కేంద్రమైన కొల్లిపర్లో ఆదివారం నిర్వహించారు. వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను గెలిపించాలని కోరుతూ ఎమ్మెల్యే కుమారులు అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి, అఖిల్ గణేష్లు ప్రచారాన్ని చేపట్టారు. సాయంత్రం కొల్లిపర చేరుకున్న వారు తొలుత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం గంగానమ్మ తల్లి గుడిలో ఇద్దరూ కలిసి అమ్మవారికి పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తదనంతరం ఇరువురు చెరుకు వైపు తన తండ్రి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారానికి నడవగా స్థానిక ప్రజలు గుమ్మడికాయలతో దిష్టి తీసి వారి వెంట నడిచారు. మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు బట్టిప్రోలు వెంకటలక్ష్మి, డాక్టర్ శ్రీనివాసరావుల ఇంటి నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఒకవైపు అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉండగా మరొక వైపున అన్నాబత్తుని అఖిల్ గణేష్ ప్రచారాన్ని చేపట్టారు. ప్రతి ఇంటింటికి తిరుగుతూ వైసీపీ కరపత్రాలన్నీ ఇస్తూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని కోరుతూ ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే కుమారులకు గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. దారి పొడవునా మహిళలు హారతులు ఇవ్వడంతో పాటు పలుచోట్ల శాలువాలు కప్పి సత్కరించారు. ఫ్యాన్ గుర్తుకే తమ ఓటు అంటూ మద్దతు తెలుపుతూ ప్రచారంలో పాల్గొన్నారు. ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారం కొల్లిపర్లో వైసీపీ కార్యకర్తలకు జోష్ నింపింది. కార్యక్రమంలో ఎంపీపీ భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి, భీమవరపు శివకోటిరెడ్డి, సర్పంచ్ పిల్లి రాధిక, అవుతు కృష్ణారెడ్డి, నెర్ల కుటుంబరెడ్డి, కల్లం వీరారెడ్డి, జొన్నల శివారెడ్డి, బొమ్మ శ్రీనివాసరెడ్డి, అవుతు పోతురెడ్డి, కొలిపర జయరావు, మండ్రు రాజు, పిల్లి గంగాధర్రావు, పాలూరు దాసు, బత్తుల రవి, కేసన శ్రీలత, అంబటి సంధ్య, యశ్వంతరావు, హర్షవర్ధన్ రెడ్డి, నేతకాని భారతీరావు, చంచల రామిరెడ్డి తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గడపకి మన ప్రభుత్వం ఎమ్మెల్యే గారి చిన్న అబ్బాయి, పెద్ద అబ్బాయి మా పల్లెలో తిరగటం జరుగుతుంది. ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాలు వస్తున్నాయని మహిళలు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నెల 13వ తారీఖున సీఎం గారిని, అలాగే మన ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారు రోసీ గారిని తమ అమూల్యమైన ఓటేసి గెలిపిస్తామని అందరూ కూడా భరోసా ఇవ్వడం జరుగుతుంది. నిన్న రోజున జరిగిన దాడిలో గౌరవనీయుల సీఎం గారిని అలా టీడీపీ నాయకులు రాళ్లతో దాడి చేయటం చాలా బాధాకరంగా ఉంది. పేద ప్రజలకి మంచి చేయటం ఎవరు వారవలేకపోతున్నారు. అలా దొంగసాటుగా దెబ్బతీయటం అది పిరికితనం, మంచి వాళ్ళ లక్షణం అంతకన్నా కాదు. పేదల కొరకు నిలబడుతున్న సీఎం గారిని అలా రాళ్లతో దాడి చేసి ఏం చేద్దామని ఎంతమంది
ముగ్గురే కాదు, ఎంతమంది వచ్చినా కూడా ఆయన ఎవరు ఏం చేయలేరు. పేద ప్రజలకు మళ్ళీ సీఎంగా వచ్చి ఇంతకన్నా ఎక్కువ పథకాలుగా చేస్తారని మేమందరం ఆశపడుతున్నాం. జగనన్నకి దేవుడి దీవెనలు, మా అందరి దీవెనలు ఎప్పుడు సదాకాలం ఉండాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జగనన్న. గడప గడపకి తిరుగుతున్నాము. శివకుమార్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టమైన ఆదర్శం కాపాడుతుంది. మంచి మెజారిటీతో గెలుతాం. నిన్న చేసిన దాడిలో వాళ్ళు చేసిన కుట్రకి తిప్పి కొడతారు జనమని మనం చేసుకుంటున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల కొనసాగింపై ఆయనకు నిజమైన నివాళి అని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక చిన్నరావూరులో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచ మేధావి డాక్టర్ అంబేద్కర్ ఆశయాలు స్ఫూర్తిదాయకమని అన్నారు. మహనీయుల స్ఫూర్తితో కూటమి పార్టీలు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. చరిత్ర కలిగిన మన చిన్నరావూరు ప్రాంతంలో అద్భుతంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించుకోవడం, మన తెనాలి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తిని, మన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ కూడా గౌరవించుకునే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వ వ్యవస్థలు పేదవాడి కోసం, పేదరిక నిర్మూలన కోసం రాజ్యాంగంలో కల్పించిన హక్కుల్ని మన అందరం కూడా గౌరవించే విధంగా మనం ప్రతి సందర్భంలో అడుగులు వేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఎంతో శ్రమించి కష్టపడి స్వార్థం లేకుండా మహానుభావుడు అంబేద్కర్ గారు ఆ రోజున రాజ్యాంగం కోసం చాలా సందర్భాల్లో తగ్గాల్సిన పరిస్థితుల్లో కూడా తగ్గి భారతదేశానికి మంచి రాజ్యాంగం ఉండాలని ఆయన పడిన కష్టాలు నిజంగా ఆ రోజు పార్లమెంటు జరిగిన ప్రొసీడింగ్స్ మనం చదివితే మనకు అర్థం అవుతుంది. ఎంతో విజనరీ నాయకుడు. ఈ రోజుకి కూడా దళిత వర్గాల్లో ఒక స్ఫూర్తినిచ్చే వ్యక్తి. కేవలం ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలకి ఈ రోజుకి కూడా భారతదేశంలో మనందరం కూడా వాటిని పాటించుకుంటూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పలువురు టీడీపీ నాయకులు పాల్గొని డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బోధించు, సమీకరించు, పోరాడు నినాదంతో అణగారిన వర్గాలకు అండగా నిలిచారని అన్నారు. నేటి యువత ఆయన అడుగుజాడలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కంచెర్ల ఏడుకొండలు, అత్తోట శరత్, తాడిబని హరిప్రసాద్, కొమ్మూరు వెంకటేశ్వర్లు, మలవరపు విజయ్ కుమార్, కుదురవల్లి శ్రీనివాసరావు, డాక్టర్ వేమూరి శేషగిరావు తదితరులు పాల్గొన్నారు. ఒక విజ్ఞాన గని జన్మించినటువంటి రోజు ఆయనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి ఉత్సవాల్ని ఈరోజు తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను జరుపుకుంటా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో జన్మించి, అతి పేద కుటుంబంలో జన్మించి, ఈ భారతదేశానికే ఒక రాజ్యాంగాన్ని, ఈ భారతదేశ జాతికి ఒక దశని ఎలా పరిపాలన కొనసాగించుకోవాలనే దానికోసం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్ణాలు, వర్గాలు, కులాలు, మతాలు, వర్గాలకు అన్నిటికీ కూడా ప్రభుత్వ అధికారాలు అన్నీ సమంగా పంచుకునే దానికోసం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని జాతుల వారికి కూడా ప్రభుత్వం తరపున అన్ని హక్కులు, బాధ్యతలు పొందేదానికోసం నవభారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కేవలం భారతదేశానికి మాత్రమే కాదు, చీకట్లో ఉన్న ప్రపంచం అంతటికీ కూడా చిరుదీపం, ఆశాకిరణం, జ్ఞాని, సర్వజ్ఞాని, అటువంటి జ్ఞాని యొక్క, మేధావి యొక్క జయంతిని జరుపుకోవడం ఇది నిజంగా ఆయన జయంతి మాత్రమే కాదు, మా అందరి జయంతి, భారతదేశం యొక్క పుట్టినరోజు వేడుకగా మేము దీన్ని అభివర్ణిస్తూ ప్రపంచ ప్రజలందరికీ కూడా నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం.
పట్టణంలోని గాంధీనగర్లో వేంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి, శ్రీ పోలేరమ్మ, శ్రీ గంగానమ్మ అమ్మవార్ల దేవస్థానంలో కొలుపుల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్యే అన్నా భత్తిని శివకుమార్ పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు. స్థానిక గాంధీనగర్ లెనిన్ రోడ్లోని నరేంద్రదేవ్ కాలనీలో గల శ్రీ మహాలక్ష్మి, శ్రీ పోలేరమ్మ, శ్రీ గంగానమ్మ అమ్మవార్ల దేవస్థానంలో కొలువుల మహోత్సవం శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ దేవాలయాన్ని సందర్శించి కొలుపుల మహోత్సవంలో పాల్గొన్నారు. అమ్మవార్లకు పూలమాలలు వేసి హారతి ఇచ్చి తీర్థప్రసాదాలను స్వీకరించారు. రెడ్డి రమణమ్మ స్థానికులు ఆయనకు స్వాగతం పలికారు. ఏదైతే 4వ వార్డు సంబంధించి నరేంద్రదేవ్ కాలనీలో ఇక్కడ ఎంతో ఆచారంగా పోతురాజు గంగానమ్మ తల్లి ఉత్సవాల్ని 3 రోజుల పాటు రంగరంగ వైభవంగా జరుగుతున్న సందర్భం. ఈరోజు ప్రధానంగా నేను రావటానికి కారణం గంగానమ్మ పోతురాజు గారి ఆశీస్సుల్ని తీసుకోవటం కోసం. వారిద్దరు ఆశీస్సులు నాకు, నాతో పాటు కాలనీ వాసులకి, అలాగే నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని నేను పోతురాజుని, గంగానమ్మ గారిని కోరుకోవటం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో మీ శాసనసభ్యుడిగా ఈ కాలనీ వాసులు ఏదైతే గత అనేక సంవత్సరాల నుంచి వీళ్ళ పట్టాలకు సంబంధించి కోరుకుంటా ఉన్నారో దాన్ని చేసే విధంగా ఆ పోతురాజు గంగానమ్మ తల్లి ఆశీస్సులు కూడా నాకు ఉంటాయి, ఈ కాలనీకి ఉంటాయని ఈ సందర్భంగా మనవి చేస్తూ కాలనీ వాసులందరికీ మీరు చూపించిన అభిమానాన్ని. ఈరోజు చూడండి, 1 గంటలో మాకు కరెంటు పోయింది. కరెంటు పోతే ఆ గంటలో మేము విలువెల్లాడిపోయాం. ఫ్యాన్ లేకపోతే మేము బతకలేము. జగనన్న ఉండాలి, శివన్న ఉండాలి. మాకు తప్పకుండా ఫుల్ మెజార్టీతో మా శివన్న మళ్ళీ మంత్రి అయ్యి మా ముందుకు రావాలి. ఆయన ఆశయాలు మట్టుకు మా అందరి మీద కురిపించాలి. మరి అప్పుడు కానీ ఇప్పుడు కానీ నేను 1977 నుండి పోరాటం చేస్తున్నా క్వార్టర్స్ల గురించి. అప్పుడు మా తాతలు, మా తండ్రులు బాధపడేవారు. మేము మున్సిపాలిటీలు పనిచేసి వచ్చి అలిసిపోతే మాకు సొంత ఇల్లు అనేది లేదని చెప్పి వాళ్ళు బాధపడేవారు. ఇది మట్టు తప్పకుండా ఎంతమంది ఎన్ని యుగాలు తిరుగుతున్నా కూడా మీలాంటి వ్యక్తులైతే మాకు దొరకలేదు. దొరికారు కాబట్టి మాకు ఈ నివాసాలు సొంత పట్టాలు ఇచ్చి మాకు కూడా ఆదుకుంటారని చెప్పి. నరేంద్రదేవ్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ, పోలేరమ్మ, గంగానమ్మ, పోతురాజు స్వామి వార్ల కొలుపుల మహోత్సవం సందర్భంగా కాలనీ వాసులందరూ చాలా అత్యంత వైభవంగా ఈ సంబరాలు పురస్కరించుకుంటున్నారు. దానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు అమ్మవారు కూడా వేంచేసి ఉన్న శ్రీ కొలుపుల సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారు, గంగానమ్మ తల్లి అమ్మవారు, పోలేరమ్మ అమ్మవారి తల్లి, పోతురాజు స్వామి కొలుపులు జరుగుతుండగా స్థానిక శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారు ఏదైతే కాలనీ ఉందో కాలనీకి వచ్చి ఈ కొలుపుల్లో పాలు పంచుకొని ఆయన యొక్క దాతత్వాన్ని పురస్కరించుకోవడం ద్వారా ఏదైతే వీకర్ సెక్షన్గా ఉన్నటువంటి ఎస్టీలు ఈ యొక్క అభ్యున్నతికి ఆయన చేసినటువంటి కృషి చాలా గొప్పదిగా మేము భావిస్తూ ఉన్నాం. ఇదే విధంగా ఈ కాలనీ వాసులు కూడా రేపు మే 13వ తారీఖు జరగబోయినటువంటి మరి స్థానిక సంస్థల ఎలక్షన్లో మరి మీరందరూ కూడా మరి స్థానిక నాయకులుగా ఉన్నటువంటి లోకల్ శివన్న అని చెప్పుకునేటటువంటి అభ్యర్థి, మనకు తల్లో 4 లాగా ఉండేటువంటి అభ్యర్థి మరి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఆయన అఖండ విజయంతో గెలిపించుకొని మన యొక్క కృతజ్ఞతను చాటుకోవాల్సిందిగా ఈ కాలనీ వాసులందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని మారిస్పేటలోని పిండి కోట్ల బజార్లో గల బీజేఆర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి దేశానికి బడుగు బలహీన వర్గాలకు అందించిన సేవల్ని ప్రస్తుతించారు. భారత ప్రజాస్వామిక దేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ వివిధ రంగాల్లో సమాన ప్రాతిపదికలో సమాజం ఉండాలని, ఆ విధంగా ఉండేలా రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని బీజేఆర్ కార్యాలయంలో నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో భారత జాతికి అలాగే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన అందించిన సేవలను కార్యక్రమంలో పాల్గొన్న బీజేఆర్ సభ్యులు, ఎంఆర్పీఎస్ నాయకులు కొనియాడారు. కార్యక్రమంలో మేకల సురేష్, అత్తోట శరత్, నలుకుర్తి సద్గుండ్రావు, సిద్దెల కమలాకర్, కొమ్ము రాయల్, కొండముది బోసుబాబు, ఎడ్లపల్లి అనిల్, అత్తోట శ్యామ్ ప్రభృతులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి
స్థానిక మార్చిపేటలోని బాబు జగజ్జీవన్ రావు కార్యాలయంలో జరుపుకోవటం చాలా సంతోషకరం. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ గారి భావజాలాలను నేటి ప్రజాప్రతినిధులు వాటికి అనుగుణంగా నడుచుకొని వారి సేవలను విస్తృతం చేయాలని కోరుకుంటున్నాం. అసెంబ్లీలో కానివ్వండి, వివిధ దేశాల్లో కానివ్వండి, రాజ్యాంగాలు నడుస్తున్నాయంటే భారత రాజ్యాంగాన్ని అనుసరించి నడుస్తున్నవి. ఎందుకంటే వివిధ సంస్కృతి కలిగినటువంటిది, భిన్నత్వాలు కలిగినటువంటి భారతదేశంలో విభిన్న జాతులు కలిగినటువంటి దేశాన్ని అన్నిటిని సంకేతం చేస్తూ అన్ని యొక్క కుల మతాలకు అతీతంగా ఆ రాజ్యాంగాన్ని పొందుపరిచినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఆయన ఆశయాలను ముందు తీసుకెళ్దామని చెప్పి యువతకి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రపంచ దేశాలు మొత్తం అంబేద్కర్ గారిని ఒక మేధావిగాను, ఒక సంఘ సంస్కరణ గుర్తిస్తే ఇండియాలో మాత్రం, భారతదేశంలో మాత్రం ఒక దళితుడిగానే గుర్తిస్తున్నారు. ఇది దురదృష్టకరం. నేటి యువత హిందూ కోడ్ బిల్లు కానీ, ఓటు హక్కును కానీ ఆ రోజు అంబేద్కర్ గారు కృషి ఫలితమే ఇదంతా. ఈరోజు యువత ఆయన ఆశయాల్ని, ఆయన ఆలోచన విధానాన్ని నడుచుకొని మన ఓటు హక్కును మనం వినియోగించుకొని ఒక మేధావిని, ఆదర్శమూర్తులను ఎన్నుకోవాలని చెప్పి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం సాయంత్రం తెనాలి వచ్చారు. ప్రత్యేక హెలికాప్టర్లో సాయంత్రం తెనాలి చేరుకున్న ఆయన వారాహి వాహనంపై ప్రదర్శనగా మార్కెట్ సెంటర్కు చేరుకుని అక్కడ బహిరంగ సభలో ప్రసంగించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం సాయంత్రం తెనాలి రాగా ఆయనకు టీడీపీ, జనసేన నాయకులు స్వాగతం పలికారు. సుల్తానాబాద్ శివార్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు ప్రత్యేక హెలికాప్టర్లో సాయంత్రం 5:15 పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద ఆయనకు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్లు స్వాగతం పలికారు. అక్కడ నుండి ప్రత్యేక వాహనంలో సుల్తానాబాద్ కార్ల షోరూంల వద్ద వరకు చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడ వారాహి ఎక్కి ప్రదర్శనగా బయలుదేరారు. దారి పొడవునా ఉన్న పార్టీ నాయకులు, అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. సుల్తానాబాద్, చెంచుపేట, ఫ్లైఓవర్, పాత బస్టాండ్ మీదుగా మార్కెట్ సెంటర్కు చేరుకున్నారు. అక్కడ వారాహి వాహనంపై నుండి బహిరంగ సభలో ప్రసంగించారు. జయభారత్ నేషనల్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఎస్కే భాష పాల్గొని అంబేద్కర్కు నివాళులర్పించారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషి ఎనలేనిదని జై భారత్ నేషనల్ పార్టీ తెనాలి అసెంబ్లీ అభ్యర్థి ఎస్కే భాష అన్నారు. బాలాజీరావుపేటలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా భాష మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగంలో కొన్ని ప్రత్యేకమైన అవకాశాలు కల్పిస్తూ అందరికీ సమాన హక్కులు అందే విధంగా, అందరికీ సమన్యాయం జరిగే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించారని అన్నారు. అంబేద్కర్ ఆశయాలు జై భారత్ పార్టీ ద్వారానే సాకారమవుతాయని అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పీడిత జనాన్ని దేవుడిగా భావించే మనందరి నాయకుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా స్థానిక జయభారత్ పార్టీ ఆఫీస్లో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మనం విజ్ఞతతోటి ఓటేసి భావితరాలకి మంచి భవిష్యత్తుని అందించి ఒక మెసేజ్ ఇద్దాం. చీకట్లని తిట్టుకుంటూ కూర్చుంటే చీకటి మాసిపోదు, దాంట్లో ఒక చిరుదీపం వెలిగించాలి. నేను ఇలా ఒక చిరుదీపంలాగా మీ ముందుకు వచ్చాను. నా నుంచి చాలామంది ఇలాగే ఆలోచిస్తే ఈ సమాజం బాగుపడిద్ది. అప్పుడే అంబేద్కర్ గారు ఆశించినటువంటి స్వతంత్రం, ఆ రాజ్యాంగానికి ఒక విలువ ఉండిద్ది. కాబట్టి సోదరులారా, ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే మనందరం కూడా విజ్ఞతతోటి ఓటేద్దాం. డబ్బుకి అమ్ముడుపోకుండా నీతి నిజాయితీకి ఓటేసి రాజుల్లాగా బతుకుదాం, బానిస బతుకుల్ని విడనాడదాం. అదే అంబేద్కర్ గారు చెప్పారు. ఆశయాన్నే పాటిద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, आज आपके लिए लड़ने के लिए, आपके हकों के लिए लड़ने के लिए आपके दरमियान में एक ऐसा उम्मीदवार खड़ चुका है. उम्मीदवार को आप वोट इस्तेमाल करते हैं, टॉर्च लाइट सिंबल के ऊपर वोट डालते हुए आप इन लोगों को मजबूत करने की जिम्मा और आप लोगों की है. शहर तेनाली लोगों से एक छोटी सी गुजारिश है, ये आप लोगों का जिम्मेदारी है कि
आपकी वोट आप इस्तेमाल करना है इस इलेक्शंस के अंदर। आपको मालूम है बाकी के कैंडिडेट्स भी है और इनको इस दरमियान में डिफरेंस आप लोग देखिए। आप लोगों के हकों के लिए, आप लोगों के लिए लड़ने के लिए, दलित माइनॉरिटी यूनिटी के लिए एक सेक्युलरिज्म तेनाली के अंदर लेके आने के लिए सबसे पहले से पहला एक ऐसा मुसलमान आज खड़ चुका है इलेक्शंस के अंदर। वो मुसलमान को उम्मीद को ना तोड़ते हुए जैसा, आने वाले तबके लोगों को भी एक हिम्मत दिए जैसा एक कैंडिडेट को आपका वोट डाल के इस्तेमाल करके इनको मजबूत करने की आपसे गुजारिश कर। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని తెనాలి బార్ అసోసియేషన్ నూతన కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కోర్టు సముదాయంలోని సివిల్ కోర్టు ప్రాంగణంలో జరిగిన బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని దేశానికి ఆయన అందించిన సేవల్ని ఈ సందర్భంగా కొనియాడారు. తెనాలిలోని కోర్టు సముదాయంలో గల సివిల్ కోర్టు ప్రాంగణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. తెనాలి బార్ అసోసియేషన్ కమిటీ నూతన అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్ ఆధ్వర్యంలో జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగానే కాక దేశానికి, సమాజంలోని పేద ప్రజలకు ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ అన్నం పిన్నారావు, జనరల్ సెక్రటరీ హరిదాస్ గౌరీశంకర్, జాయింట్ సెక్రటరీ అప్పాల కిషోర్, ఏపీపీలు మోహన్ రెడ్డి, ఎలిజబెత్ రాణి, జీవన్, లింకన్, కోటా రమేష్ తదితరులు పాల్గొన్నారు. 133వ జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు బార్ అసోసియేషన్లో మేము కొత్తగా కార్యవర్గం ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజున మొట్టమొదటిసారిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మేము జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నివాళులు అర్పించుకుంటున్నాం. వాస్తవంగా రాజ్యాంగాన్ని ఆయన యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో పయనించాలని, ప్రతి ఒక్కళ్ళు కూడా రాజ్యాంగాన్ని గౌరవించాలని, ఎంతో క్రమశిక్షణగా మెలగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఆయన ప్రపంచ మేధావి, అలాగే మొట్టమొదటి న్యాయవాదిగా కూడా ఆయన ఉన్నారు. కాబట్టి మా న్యాయవాదులకు కూడా ఆయన ఒక దిక్సూచి. కాబట్టి అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలో మేము పయనించి మేము అందరం కూడా నడుస్తామని చెప్పేసి మా యొక్క ప్రజలకు కూడా మేము అందరం కూడా తెలియజేసిందంటే రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువల్ని కాపాడుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా నడుచుకోవాలి. చిన్న జాతులు బతికేదానికి వీలు లేకుండా ఆ రోజు ఉన్నటువంటి సాంప్రదాయాలు, ఆ రోజు ఉన్నటువంటి కట్టుబాట్లు, ఆ రోజు ఉన్నటువంటి అంటరానితనానికి వ్యతిరేకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక స్కూల్ స్థాయి నుంచి, హై స్కూల్ స్థాయి నుంచి ఆయన చదువుకునే విద్యార్థి దశ నుంచి కూడా అనేక అవమానాలు, అనేక ఆటుపోట్లు, సమాజంలో ఎందుకు ఇలా అవుతాం, మేము కూడా మనుషులమే కదా, మమ్మల్ని ఎందుకు ఇలా తక్కువగా చూస్తూ ఉన్నారని ఒక ఆవేదన ఆయన్ని చిన్నతనం నుంచి ఒక నిప్పు కణికలాగా తయారు చేసింది. తెనాలి ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అన్నాబత్తిని శివకుమార్ సతీమణి అన్నాబత్తిని పుష్ప పట్టణంలోని 35వ వార్డులో పర్యటించారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికతో కలిసి 2వ రోజు అన్నాబత్తిని శివకుమార్ కు మద్దతుగా వార్డులో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక 35వ వార్డులోని గంగానమ్మపేట పరిధిలో ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ సతీమణి పుష్ప మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక కలిసి ఆదివారం సాయంత్రం పర్యటించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా 2వ రోజు వార్డులో పర్యటిస్తూ అన్నాబత్తిని శివకుమార్ కు మద్దతుగా ప్రచారం చేశారు. పార్టీ నాయకులతో కలిసి వార్డులోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. గంగానమ్మపేటలో నుండి వారు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించగా స్థానిక కౌన్సిలర్ గొడవత్తి సాయి హరేరాం, స్థానిక నాయకులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాయకులు, అభిమానులు, కార్యకర్తలతో కలిసి గంగానమ్మపేట తిరుపతమ్మ గుడి రోడ్డు సహా పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎమ్మెల్యే శివకుమార్ కు మద్దతుగా ప్రచారం చేశారు. అక్కడ నివాస గృహాలతో పాటు వ్యాపారస్తుల వద్దకు వెళ్లి మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ను రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. అందరికీ అందుబాటులో ఉండే శివకుమార్ కు మద్దతుగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీ ఇవ్వాలని కోరారు. ప్రచారంలో వారితో పాటు కౌన్సిలర్ గొడవత్తి సాయి హరేరాం, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఆలమూరు విజయలక్ష్మి కుమారి, వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, వార్డు నాయకులు తాడిపోయిన నాగార్జున, గుండమి శ్రీనివాసరావు, తాడిపోయిన పోతురాజు, వి ప్రభు, ఆవుల భాస్కర్రావు, నర్లగొండ సాంబశివరావు, టి నాగమల్లేశ్వరరావు, బి శ్రీనివాసరావు, కోడి పార్వతి తదితరులతో పాటు వివిధ వార్డులకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారు. ఈ ప్రతిపక్ష నాయకులు అనేది ముందే కుంది ఒక సైకోలాగా ఆలోచనలు చేస్తున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇది ఎలక్షన్ టైము. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ చేసుకోనల్లా కొట్టించుకున్నారని కొన్ని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. ఎవరైనా అలాంటి బుద్ధి లేని పని ప్రతిపక్ష నాయకులు చేస్తారా కానీ మా నాయకుడు చేయడం అలా. రాబోయే రోజుల్లో ప్రజలే చెప్తారు దీనికి పరిష్కారం అనేది. ఓటుల రూపంలో దిమ్మ తీరేలాగా మీకు బుద్ధి చెప్తారని తెలుసుకుంటూ మన అన్నాబత్తిని శివకుమార్ గారికి అత్యంత మెజార్టీగా మీరందరూ తప్పకుండా ఫ్యాన్ గుర్తుకేసి గెలిపించాలని కోరుకుంటూ, అలానే మన ఎంపీ గారైన కిలారి రోసి గారు కూడా ఫ్యాన్ గుర్తుకేసి తెనాలి ప్రజలందరూ మంచి నాయకుడిని ఎన్నుకోవాలని.
సుమారుగా 16,67,71,000 పథకాలు ఇవ్వడం జరిగింది. అట్లానే మా మున్సిపాలిటీ తరఫున సుమారుగా 65 లక్షల రూపాయలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మరి ఈ విధంగా మనం అభివృద్ధి చేస్తుంటే మరి ప్రతిపక్ష నాయకులు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా గమనించుకుంటున్నారు, వాళ్ళు మాట్లాడేది ప్రజలు కూడా గమనిస్తున్నారు. మేము పాంప్లెట్ల రూపంలో ప్రతిదీ కూడా వివరంగా చూపిస్తున్నాము. ప్రతిపక్ష నాయకులు కూడా దీన్ని గమనించుకోవాల్సింది కోరుతూ రేపు రాబోయే ఎలక్షన్లో మన లోకల్ శాసనసభ్యులైనటువంటి అన్నాపత్రి శివకుమార్ గారికి, అట్లానే మన ఎంపీ గారు అయినటువంటి కిలార్ రోసీ గారిని కూడా అత్యంత మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ వార్డులు మాకు పథకాలు వచ్చినాయండి, పథకాలు రాకపోయినా కూడా మాకు జగన్ గారికే వేస్తామని చెప్పనే మాట అంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇవి నిన్న చూశారు కదా, చంద్రబాబు నాయుడు వాళ్ళ మనుషుల చేత రాళ్ళు పెట్టి కొట్టించారు. అది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు మీరు ఎలా 14 ఏళ్ళు చేశాను, నేను పెద్ద హీరోని అదే అని చెప్పుకున్నారో, అదేవిధంగా మరి వాళ్ళు కూడా జగన్ గారు కూడా మరి ఇంతమందికి ప్రజలకు సేవ చేస్తూ మరి ఆయన చెప్పుకోవడంలో తప్పేం లేదు. అలాంటి ఆయన్ని ప్రజలు ఎంతమైతే అభిమానిస్తున్నారో ఆయన పట్టుకొని రాళ్ళు పెట్టి కొట్టి మరి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి అయితే ఒక రకంగా చెప్పాలంటే కన్ను పోతుందో లేదో వస్తుందో రాదో కూడా తెలియదు. అలాంటి పరిస్థితిలో ఉన్నారు ఆయన. శ్రీ మహాత్మా సేవ శాంతి ఆశ్రమంలో ఆదివారం వృద్ధులకు అన్నదానం చేశారు. బీసీ నాయకుడు సంపతి శివ నాగేశ్వరరావు 9వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. పట్టణానికి చెందిన బీసీ నాయకుడు సంపతి శివనాగేశ్వరరావు 9వ వర్ధంతిని ఆదివారం నిర్వహించారు. స్థానిక బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు శివనాగేశ్వరరావు కుటుంబ సభ్యుల సహకారంతో ఆదివారం మధ్యాహ్నం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో తల్లి లక్ష్మీ తిరుపతమ్మ, భార్య సుగుణకుమారి, కుమారుడు లీలా అరుణ్ కుమార్, కుమార్తె భవ్య శ్రీవసు, ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మా తండ్రి గారు సంపత్ శివనాగేశ్వరరావు గారి 9వ వర్ధంతి సందర్భంగా గాంధీ ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. మా నాన్నగారి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను. మా అబ్బాయి అయిన శివనాగేశ్వరరావు అండి, ఇది 9వ వర్ధంతి. ప్రతి ఒక్క సంవత్సరం గాంధీ ఆశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేస్తాము, వాడి ఆత్మ శాంతించాలని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సల్ సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. చిన్న రావూర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సల్ యూత్ ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఆయన జయంతిని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. తదుపరి జెండా ఆవిష్కరించారు. అనంతరం భారతదేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన సేవలను గుర్తు చేశారు. అంతేకాకుండా భారత రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ చేసిన కృషిని కూడా ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎలిజబెత్ రాణి, మోహన్ రెడ్డి, కోట రమేష్, బేతాల ప్రభాకర్, పిల్లి విద్యాసాగర్, కుర్రా సుజాత, కర్రి సుజాత, పిల్లి వీరయ్య, సుధాకర్, కిషోర్, శాంతికుమారి, డేవిడ్, బసవయ్య, రాఘవులు, జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో జాతి, కులము, మతము, వర్గము, వర్ణము ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ప్రతి ఒక్కడికి భారతదేశ పౌరులు అనేటువంటి వాడికి ఓటు హక్కు వచ్చారు. ఆ ఓటు హక్కు ద్వారా ఈ దేశాన్ని పరిపాలించేటువంటి నాయకుల్ని, నీతివంతంగా పరిపాలించేటువంటి వాళ్ళని జాతి, కుల, మత, వర్ణ వివక్షలు లేకుండా అందరినీ సమానంగా చూసేటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ కాపాడేటువంటి వాళ్ళని ఎన్నుకోవడానికి ఆయన చాలా ఉన్నతమైనటువంటి ఓటు హక్కుని మీకు ప్రసాదించాడు. దీని ద్వారా అంబేద్కర్ గారి జయంతి 133వ జయంతి సందర్భంగా నేను మరి దేశ ప్రజలకి, ఈ తెనాలి వాసులందరికీ తెలియజేసేది ఏంటంటే, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి జాతుల మధ్య చిచ్చుపెట్టి కులమతాలను రెచ్చగొట్టి ప్రజల్ని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తుల్ని మీరు ఓడించాలని చెప్పి మీ అందరూ కోరుకుంటా ఉన్నాను. మరి అంటరానితనాన్ని రూపుమాపిన వ్యక్తి, మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఆశాజ్యోతి అయిన మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతిని ఈరోజు చిన్నరావూరు 13వ వార్డులోని యూనివర్సల్ యూత్ ఆధ్వర్యంలో ఇవాళ మరి కేక్ కటింగ్ చేయటము, మరి వస్త్రాలు పంచటము మరి ఈరోజు పిల్లి ప్రేమరాజు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మేధావి, ప్రపంచ మేధావి. ఆయన అడుగుజాడల్లో నడవాలని, రాజ్యాంగ విలువలు కాపాడుకోవాలని, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన యొక్క రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ ఆయన దారిలో పయనిస్తే మనం పురోగతి సాధిస్తామని, అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి అంశంలో కూడా ఈ యొక్క మన యొక్క హక్కులను, మన విధులను మనం కాపాడుకుంటూ రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూ మనం పయనించాలని.
తెనాలిలోని జై భీమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకొని ఆయనకి ఘన నివాళులు అర్పించింది. సమాజంలోని పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా కొనియాడింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు యువత మరింతగా కృషి చేయాల్సిన అవసరం ఉందని జై భీమ్ ఫెడరేషన్ అధ్యక్షుడు కట్టెవరపు దేవానంద్ అన్నారు. జై భీమ్ ఫెడరేషన్ కార్యాలయంలో డాక్టర్ అంబేద్కర్ 133వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఇంకా అస్పృశ్యత కొనసాగుతుందని, అది పూర్తిగా నిర్మూలన జరిగే వరకు యువత అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకి దేవ సహాయం, మన్నవ ప్రభాకర్, బాలరాజు, కొమ్ము భిక్షాలు, రాయల్, డేవిడ్, భూషణం, పినపాటి అనిల్ తదితరులు పాల్గొన్నారు. 134వ జయంతి సందర్భంగా మా జై భీమ్ ఫెడరేషన్ ఆఫీసులో ఘనంగా జయంతి కార్యక్రమాలు జరిగినాయి. ఈ కార్యక్రమంలో మా మిత్రులు జై భీమ్ ఫెడరేషన్ సభ్యులు, మరి వైసీపీ నాయకులు, దళిత నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అంబేద్కర్ గారి పుణ్యం అంటే ఈ రోజు వరకు మేము చాలా ఫలాలు అనిపిస్తున్నాము. వాటి మూలాన మాకు డెవలప్ కనిపించింది కాబట్టి అంబేద్కర్ ఈ రోజుల్లో మాకు దేవుడికి అంది లెక్కే, మాకు వేరే దేవుడు లేడు, అంబేద్కర్ మాకు దేవుడు. అట్లాంటి మహనీయుడిది జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆ కార్యక్రమానికి మా మిత్రులందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ జై భీమ్. మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి మరి బడుగు బలహీన వర్గాలకి ఉన్నటువంటి రిజర్వేషన్లు ఆధారం చేసుకుని మరి ఎంతోమందికి పేదలకి మరి ఇళ్ల స్థలాలు కానివ్వండి, మరి వాళ్ళకి కావాల్సిన పథకాలు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ప్రవేశపెడతాం జరిగింది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మరి నిన్న ఆయన మీద జరిగిన దాటిని కూడా అంబేద్కర్ జయంతి వేడుకల్లో మేమందరం పాల్గొనడానికి కారణమైనటువంటి ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా దాన్ని మరి ఖండిస్తున్నాం మేము. అదేవిధంగా రాబోయే కాలంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలని ఈ వేదిక సాక్షిగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ముందుగా ఈ పుట్టినరోజు వేడుకల్లో నన్ను ఆహ్వానించిన వారికి నా కృతజ్ఞతలండి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు. అదేవిధంగా స్టేషన్ సెంటర్లో ప్రతి సంవత్సరం ఒక పండగ వేడుకలాగా జరిపే మన అక్కిదాస్ కిరణ్ గారికి ముఖ్యంగా అతనికి నా ధన్యవాదాలండి. ప్రతి సంవత్సరం ఎక్కడున్నా కానీ ప్రతి ఒక్కరిని ఆహ్వానించి మనం క్రిస్మస్ పండుగ ఏ విధంగా చేసుకుంటామో అదేవిధంగా ఈ జయంతి వేడుకల్లో ప్రతి ఒక్కరిని పాల్గొనే విధంగా అందరిని పిలిచి అది ఒక పండుగ వాతావరణం కల్పించిన కటివరం దేవయ్య గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు పెద్దలు పేరు పేరున వారికి నా కృతజ్ఞతలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా పేదలకు అన్నదానం చేశారు. స్వరాజ్ టాకీస్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని అంబేద్కర్ సేవల్ని కొనియాడారు. స్థానిక బోసురోడ్లోని స్వరాజ్ టాకీస్ సెంటర్లో ఆదివారం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని సందర్భంగా జూపల్లి వంశీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో దారా రామకృష్ణ, అక్కిదాస్ కిరణ్ కుమార్, విఎస్కే ప్రసాద్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పిల్లి అజిత్, సూరజ్, విన్ని, గాలి వెంకట్, పసుపులెట్టి హర్ష, కరుణ, కొండలు, క్రాంతి, గోపి, విజయ్, శ్రీధర్, అశోక్, జూపల్లి వేణు, రాము తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక మహనీయుడిది 133వ జయంతి సందర్భంగా మనందరం ఎవరైతే మనం ఇవాళ ఈ ప్రకృతిలో స్వేచ్ఛావాయువులు పీలుస్తూ అభివృద్ధి ఫలాలని కింది స్థాయి నుంచి దళిత, బహుజన, గిరిజన సోదరులందరూ కూడా స్వేచ్ఛావాయువులను పీలుస్తున్నారో దానికి రూపశిల్పి అయినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసింది. అందులో భాగంగా ఈనాడు తెనాలి పట్టణంలో మరి ఆ మహనీయుని జయంతి సందర్భంగా వారికి, ఎందుకంటే కొండంత దేవుడికి కొండంత మనం పూలు అర్పించలేము, కానీ ఉడతాభక్తిగా ఇక్కడ ఉన్నటువంటి సోదరులు, ముఖ్యంగా మా సినిమా హాల్ స్వరాజ్ థియేటర్ వద్ద చేయటం నాకు ఎంతో సంతోషంగా ఉంది, ఎంతో గర్వంగా ఉంది. ఈ సందర్భంగా నాకు దాదాపు 70 ఏళ్ళు వచ్చినాయి. ఈ సినిమాలు గట్టి కూడా మేము పుట్టక తల్లికి అప్పటి నుంచి చిన్నపిల్లలప్పటి నుంచి వీళ్ళందరూ కూడా మా అమ్మటే ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కూడా
కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా ఆ మహానుభావుడిని స్మరించుకోవటం మనందరి యొక్క కర్తవ్యం చెప్పేసి భావంతో ఈ 2 మాటలు మీ దగ్గర మాట్లాడడానికి నేను వచ్చా. ప్రప్రథమంగా వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి వేడుకలను ఎంతో ఘనంగా నిర్మించారు. జూపల్లి వంశీ గారి మిత్రబృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విఎస్కే ప్రసాద్ గారు విచ్చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొందరి వాడి కాదు అందరి వాడని కూడా ఇప్పుడు విఎస్కే ప్రసాద్ గారు మనకు తెలియపరిచారు. రాజ్యాంగంలో ఉన్నటువంటి సూక్తులు కానివ్వండి, మొట్టమొదటి నుండి అది ఏ విధంగా రూపొందించబడి అన్నీ కూడా కులంకుశంగా కూడా తెలియపరిచారు బాబు గారు. ఆ విధంగా కూడా ప్రతి ఒక్కరం కూడా యువత అక్షరం అనే ఆయుధం ద్వారానే మన ప్రజల్లో చైతన్యవంతం తీసుకెళ్ళి వారి వారి కుటుంబాలలో అందరూ కూడా బాగా చదువుకోవాలని, ప్రతి ఒక్కరికి జీవితాల్లో కూడా వెలుగు నింపాలని కూడా తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి తెనాలి నియోజక ప్రజలందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశ చరిత్రని ప్రపంచ స్థాయిలో నిలబెట్టినటువంటి ఏకైక మహానుభావుడు, మహానాయకుడు. నాయకుడు అని చెప్పని ఎందుకంటామంటే ఒక ఉద్యమానికి నాయకత్వం వహించడం కాదు, దేశ ప్రగతికి నాయకత్వం వహించాడు ఆయన. దేశ ప్రగతికి ఎలా ఉంటే విద్యా విధానాన్ని కానీ, ఆర్థిక విధానాలను కానీ ఒక సమానత తీసుకురావడం కోసం ఆయన ఒక విప్లవాన్ని దేశంలో ఉన్నటువంటి అంతర్గత ఉద్యమాలు చేశాడు. ఆయన అంతర్గతంగా ఉద్యమాలు చేసి బడుగు బలహీన వర్గాల జీవితాన్ని మార్చడం కోసమే ఆయన రాజ్యాంగంలో ఎన్నో కూలంకవశమైన విషయాలను పొందుపరిచాడు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతగానో కృషి చేశారని బీసీ సంక్షేమ సంఘ నాయకులు అన్నారు. పట్టణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పలువురు నాయకులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక చిన్నరావూరులో జరిగిన కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘ పట్టణ నియోజకవర్గ అధ్యక్షులు కుర్రా శ్రీను, జొన్నదల వెంకటేశ్వరరావులు పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఆయన బాటలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కోసం మహనీయుడు అంబేద్కర్ ఎంతగానో కృషి చేశారని అన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు కె శివ, కె యశ్వంత్ కుమార్, గిరి, రమణ తదితరులు పాల్గొన్నారు. మన భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా చిన్రావూరిలోని రైల్వే స్టేషన్ ఏరియాలోని విగ్రహం దగ్గర పూలమాల వేసి ఘనంగా సన్మానించాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గురువుగా స్వీకరించిన పూలే గారు కూడా నా గురువు గారు అన్నారు జ్యోతిరావు పూలే గారిని. ఎందుకంటే జ్యోతిరావు గారి పూలే గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే జ్యోతిరావు గారి పూలే కూడా విద్యతోనే పేద బడుగు వలన వర్గాలందరూ అభివృద్ధి చెందుతారని విశ్వసించిన వ్యక్తి కాబట్టి గురువుగారు పూలే గారు అడుగుజాడల్లో నడుస్తూ అంబేద్కర్ గారు కూడా దాదాపు భారతదేశంలో ఎవరూ చదవలేనన్ని డిగ్రీలు చదివి ఒక్క పేదవాడ బడుగు బలహీన వర్గాలందరూ చదువుతూనే ఉన్నత స్థానానికి వెళ్తానని, చదువుకోవాలనే ఉద్దేశంతోనే మన బడుగు బలహీన జాతులందరికీ ప్రత్యేకంగా ఆయన రాజ్యాంగంలో హక్కులు కూడా కల్పించారు. మరి ముఖ్యంగా రానున్న రోజుల్లో మరి రాజ్యాంగంలో పొందుపరిచిన దాంట్లో ఓటు అనే ఆయుధాన్ని కుల మతాలకు అతీతంగా అందరూ సమానంగా ఓటు హక్కు అనేది మనకి కలిగించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ ఓటు ద్వారా రేపొద్దున ఎవరైతే మనకు కావాలనుకుంటున్నామో, ఎవరైతే మనకి మంచి చేశారనుకుంటామో, మనం ఎవరైతే మన కుటుంబాలకు మేలు చేశారనుకుంటామో వారికి ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతూ అంబేద్కర్ ఆశయాలలో ఎవరు ముందున్నారో వారిని గెలిపించమని ప్రార్థన. మరి మీరంతా ఏకమై పిరికి పందలను, మరి మోసగాళ్లను, రాళ్ళు విరిచే రాబందులను తరిమి కొట్టాలి అంటే మనందరము ఒకటిగా అయ్యి వాడినెవడనో పడద్రొయ్యాలని, ఈ ప్రాంతాలలో లేకుండా మరి తరిమి కొట్టాలని. కుల మతాలకు అతీతంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేది కాంగ్రెస్ పార్టీ అని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. స్థానిక మార్చిపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ 134వ జయంతిని ఆదివారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ దేశంలో కులాలకు మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన సాగిస్తుందని అన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అందరికీ సమన్యాయం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు కూడా గుర్తించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు పొన్నూరు శశిధర్రావు, కె బుల్లయ్య, ఎస్కే మాబు, పి స్టీవెన్ బాబు, పి శివకుమార్, భీమా రమేష్, కె కోటేశ్వరరావు, వై శంకర్రావు, ఎస్ సుబ్బారావు, బి శ్రీను, నామన మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి వార్షికోత్సవం 133 ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి. బిఆర్ అంబేద్కర్ గారంటే తెలియని వాళ్ళు ఈ మన భారతదేశం మొత్తంలో ఎవరూ లేరు. ఆయన దళిత కుటుంబంలో పెట్టి, దళిత కుటుంబమే కాకుండా అతి పేద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి తన కష్టం మీద ఎంతో చదువుకుని మన భారతదేశంలోనే లా డిగ్రీలు పొంది తర్వాత ఇంగ్లాండ్లోకి వెళ్ళి తన యొక్క ఎంతో ఆయన గురించి చెప్పాలంటే చాలా విపరీతంగా చదువుకునేవాళ్ళంట. ఎప్పుడు పుస్తకాలు దగ్గర పెట్టుకునేవాళ్ళంట. ఆ న్యాయశాస్త్రం మీద పట్టు సాధించి భారతదేశానికి తొలి న్యాయశాఖ మంత్రిగా, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి న్యాయశాఖ మంత్రిగా చేస్తూ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన క్యాబినెట్లో న్యాయశాఖ మంత్రిగా ఉంటే రాజ్యాంగం మనకి ఒక మంచి రాజ్యాంగం కావాలి అని చెప్పి నెహ్రూ గారి యొక్క అధ్యక్షతన అంబేద్కర్ గారిని కన్వీనర్గా పెట్టి మొత్తం ఒక కమిటీని ఏర్పాటు చేయటం అయింది. ఆ కమిటీ రూపొందించినటువంటి రాజ్యాంగమే, అంబేద్కర్ గారి నాయకత్వంలో రూపొందించినటువంటి ఈ రాజ్యాంగమే మన భారతదేశ రాజ్యాంగం. ఇది ప్రపంచంలో కూడా అత్యుత్తమము, మంచిది అని చెప్పి పేరు తెచ్చుకున్నటువంటి రాజ్యాంగం. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని తెలుగు బాప్టిస్టు చర్చ్ ఆధ్వర్యంలో ఈ నెల 25, 26, 27 తేదీల్లో వార్షిక రక్షణ సువార్త పండుగలు జరుగుతాయని చర్చి అధ్యక్షులు చొప్పరి సుధాకర్ తెలిపారు. ఆదివారం చర్చిలో ఆరాధన అనంతరం వార్షికోత్సవ రక్షణ సువార్త పండుగకు సంబంధించి గోడపత్రిక, కరపత్రాలను ఆవిష్కరించారు. తెనాలి మండలం పెదరావూరులో ఈ నెల 25వ తేదీ నుంచి 3 రోజుల పాటు తెలుగు బాప్టిస్టు చర్చి వార్షికోత్సవ రక్షణ సువార్త పండుగలు జరుగుతాయని చర్చి అధ్యక్షులు చొప్పరి సుధాకర్ తెలిపారు. ఇందుకు సంబంధించి దైవజనులు డాక్టర్ పి చిట్టుబాబు ప్రార్థన చేసిన గోడ పత్రికలను, కరపత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్షణ సువార్త పండుగలు స్థానిక సంఘానికి, గ్రామానికే కాక మండల పరిసర ప్రాంత ప్రజలందరికీ మేలు జరిగే విధంగా యేసుక్రీస్తు దీవెనలు ఉంటాయని ఆయన చెప్పారు. ఈ వార్షిక పండుగలకు క్రీస్తు ఆరాధకులు వేలాదిగా పాల్గొని యేసుప్రభు ఆశీర్వాదం పొందాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ రావూరు మర్యాదాసు, సెక్రటరీ కారుమూరు శ్రీనివాసరావు, ట్రెజరర్ బుల్లా రాంబాబు, కమిటీ సభ్యులు కొలకలూరు ప్రభుదాసు, కొత్తపల్లి శామ్యూల్, నంబూరు లాబాను, వల్లభాపురం మోహన్, పచ్చల సుధాకర్, పందిపాటి యోహోను తదితరులు పాల్గొన్నారు. రక్షణ సువార్త పండుగలండి తెలుగు బాప్టిస్ట్ చర్చి పెదరావూరు వారు నిర్వహించేటువంటి రక్షణ సువార్త పండుగలు ఈ మాసంలో 25, 26, 27 అనగా గురు, శుక్ర, శనివారాల్లో ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటలకు పెదరావూరు సంఘం చెరువు ప్రక్కన ఉన్నటువంటి ఆ తోట స్థలంలో జరుగుతూ ఉన్నాయి. మా గ్రామానికి మాత్రమే కాదు కానీ పరిసర ప్రాంత ప్రజలకు కూడా మేలుకరంగాను, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా జరిగినట్లుగా మేము ఈ రక్షణ సువార్త పండుగల నిమిత్తం మేము సిద్ధపడుతూ ఇంకా అనేక మందికి కూడా ఇటు ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. తెనాలి మండల పరిసర ప్రాంత ప్రజలు అందరూ కూడా వచ్చి ఈ రక్షణ సువార్త పండుగల్లో పాల్గొని దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలులు పొందుకోవాల్సిందిగా, ఇంకా అనేక మంది రక్షణ పొందాలని ఉద్దేశంతో, సంఘంలో ఉద్యోగం కలగాలనే ఉద్దేశంతో మేము ఈ రక్షణ సువార్త పండుగలు సంఘపక్షంగా మా సంఘ కమిటీ వారు ప్రయాసపడుతూ ఇటు ఏర్పాట్లన్నీ జరిగిస్తున్నారు. ఈ రక్షణ సువార్త పండుగలకు ఎలాంటి భేదము లేదండి. అందరూ ఆహ్వానితులే. అందరూ కూడా ఎలాంటి కుల మత భేదం లేకుండా అందరూ వచ్చి, ఇది మతం కాదండి, మార్గాన్ని తెలియజేయడానికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆయన తెలియజేసినటువంటి నేనే మార్గం, సత్యము, జీవం అని చెప్పినట్టుగా ఆ మార్గాన్ని, ఆ సత్యాన్ని మేము ప్రకటించడానికి భాగం మాత్రమే ఈ రక్షణ సువార్త పండుగలు. ఇదిలా ఉండగా తెలుగు బాప్టిస్టు చర్చికి ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొడాలి శకుంతలమ్మ, రామచౌదరి గార్ల పేరిట వారి మనవళ్లు ఈదర వెంకట పూర్ణచంద్, ఈదర శ్రీనివాసరావులు సంఘ అవసరాలకు నిమిత్తం మార్చరీ బాక్స్ను బహుకరించారు. దైవ సన్నిధిలో ఇటువంటి సేవ చేసేందుకు అవకాశం కల్పించిన చర్చి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపగా దైవజనులు రెవరెండ్ డాక్టర్ పి చిట్టుబాబు, చర్చి అధ్యక్షులు చొప్పరు సుధాకర్, సభ్యులు కలిసి వీరిని ఘనంగా సత్కరించారు.
వీరితో పాటు గడ్డేటి సురేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. అమ్మగారు వచ్చి మా పెదరావు మా జడ్పీ హై స్కూల్ అని నేను కూడా చదువుకోను. మా జడ్పీ హై స్కూల్కి పూర్వ విద్యార్థుల సంఘం ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. ఆలోచన వచ్చి అడిగాను, అమ్మ మీరు ఈసారికి ఒక ట్రస్ట్ కూడా ఉంది వీళ్ళ నాన్నగారిది, ఈత రామారావు చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి ఆయన సేవా కార్యక్రమాలు చాలా చేస్తామంటారు. సరే నేను అడగగానే బల్లారెడ్డి సోదరా నేను నీకు ఏం కావాలో చేసి పెడతాను. అడిగిన వెంటనే ఒప్పేస్తున్నారు ఉన్నారు. అది సుమారుగా 1 లక్ష రూపాయలు దాకా ఉంటుంది. నేను వెనకే ఆలోచించకుండా నేను ఇస్తాను. నేను ఇంకోటి కూడా అన్నా, మీరు కాదు ఎవరన్నా షేర్ అయినా ఎందుకు నేను చూసుకుంటా, నేను ఇచ్చేస్తాను ఒకటే మాట. మొత్తం నేనే బాధ్యత తీసుకుని చేస్తాను. మా ఫ్యామిలీ తరఫున చేస్తాను కదా, నాకు చాలా ఆనందం వేసింది. సార్కి మా తరఫున మన సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. మా అమ్మమ్మ గారి మా తాతగారి పేరు కొడాలి రామచంద్ర గారు, మా అమ్మమ్మ కొడాలి శకుంతలమ్మ గారు. ఇక్కడ మన పాలకేంద్రం దగ్గర ఎర్రపూర్ణయ్య గారి ఇంటి వెనక మా ఇల్లు ఉండేది. నేను 10th క్లాస్ వరకు పెద్దరావులోనే ఉండి ఇక్కడే చదువుకున్నాను. అందుకని పెద్దరావు అంటే నాకు చాలా అభిమానం. కాబట్టి మన స్కూల్లో కూడా చాలా వరకు డెవలప్మెంట్ కార్యక్రమాలు మా స్నేహితుల్ని కలుపుకొని చాలా వరకు చేసాం. మన సుధాకర్ వచ్చి ఇట్లా ఈ చర్చికి ఇట్లా నేను ట్రస్ట్కి ఎన్నికయ్యానన్నా, మాది మాచురి వర్క్స్ ఒకటి పాడైపోయింది, ఒకటి కావాలి అన్నాడు. తప్పకుండా చేద్దాం అన్నాను. అట్లా తర్వాత మన సురేంద్ర గారికి కూడా చెప్తే, అన్న తప్పకుండా ఇవ్వాలన్న వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. వారి మాటల దీని మీద ఈరోజు మా అమ్మమ్మ కొడాలి సుగంధలమ్మ రామచంద్ర గారి పేరు మీదుగా, అట్లాగే మా ఫాదర్ గారి ఏద రామారావు చారిటబుల్ ట్రస్ట్ అని దాని మీద గత 8 సంవత్సరాల నుంచి నేను సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాను. దాని ట్రస్ట్ తరఫున ఈరోజు ఈ బాక్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ మా అమ్మమ్మ గారు మా తాతగారి పేరు మీద ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ ఎక్సలెన్స్ అవార్డును పాత్రికేయుడు శ్యామ్ సాగర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన్ను పలువురు అభినందించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద అంబేద్కర్ రీడింగ్ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం సాయంత్రం టాలెంట్ ఎక్స్ప్రెస్ టీవీ 7 ఇండియా న్యూస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డును శ్యామ్ సాగర్ కు అందజేశారు. ఆయన్ను శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంబేద్కర్ చైర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కనపర్తి అబ్రహం లింకన్ మాట్లాడుతూ, జర్నలిస్టుల వృత్తి సాహసంతో కూడుకున్నదని, ఎంతో కష్టపడితే కానీ ఈ స్థాయికి చేరి అవార్డు అందుకోవటం జరగదని శ్యామ్ సాగర్ ను అభినందించారు. టాలెంట్ ఎక్స్ప్రెస్ అధినేత కనపర్తి రత్నాకర్ మాట్లాడుతూ, ప్రతి ఏటా ఈ అవార్డును అర్హత కలిగిన వారికి అందజేస్తున్నామని, అంబేద్కర్ పేరుతో అవార్డును అందజేయటం ఆ మహనీయుడు త్యాగాలను, జ్ఞాపకాలను గుర్తు చేసుకోవటం జరుగుతుందన్నారు. అంబేద్కర్ రైట్ ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి ఎండ్రపాటి అశోక్ కుమార్ మాట్లాడుతూ, అంబేద్కర్ త్యాగ నిరతిని గుర్తుంచుకుని అవార్డులు ప్రకటించి అందజేయటం తెనాలి జర్నలిస్టులు నిర్వహిస్తున్న బృహత్తర కార్యక్రమం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ఉపాధ్యక్షులు ఎస్ గురుబ్రహ్మం, కనపర్తి డేవిడ్, బాబురావు, పుట్ల పున్నయ్య, శేఖర్, ఉన్నం భూషణం, మేకల సుబ్బారావు, గుమ్మడి ప్రకాశ్రావు, ఎన్జే శామ్యూల్, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 133వ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా మరి మీడియా మిత్రులు అందరూ కలిసి కట్టుగా ఈ యొక్క కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా చేయటం జరిగింది. అందులో భాగంగా టాలెంట్ ఎక్స్ప్రెస్ ఎడిటర్ అనపర్తి రత్నాకర్ గారు, అదే విధంగా శ్రీశ్రీ మీడియా నిర్వాహకులు మునిపల్లి శ్రీకాంత్ గారు, అదేవిధంగా టీవీ 7 న్యూస్ ఇండియా పున్నయ్య గారు, వివిధ వ్యక్తుల ద్వారా ఈ యొక్క కార్యక్రమం అనేది చేయటం జరిగింది. అందులో భాగంగా మరి ఇంటర్మీడియట్ మరి రిజల్ట్ వచ్చిన సందర్భంగా అందులో మరి ఎక్కువ స్కోరు 970 మార్కులు 72 మార్కులు వచ్చిన సందర్భంగా
మరి నన్ను విద్యార్థిని పేరు ప్రభావతి, వారికి మునిపల్లి శ్రీకాంత్ గారు నాకు నిన్న ఫోన్ చేసి మరి ఈ విధంగా అడిగారు. సరే అన్నాను. దానిలో భాగంగా ఈరోజు నేను కూడా మీ అందరితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం. నా పేరు అంబటి శ్యామ్ సాగర్. నేను ప్రజాశక్తి రూరల్ రిపోర్ట్గా ప్రజెంట్ ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని టాలెంట్ ఎక్స్ప్రెస్ అండ్ శ్రీశ్రీ మీడియా శ్రీకాంత్ గారు, అలాగే TV7 ఇండియా న్యూస్ పుట్ల పున్నయ్య గారు, వీళ్ళు ముగ్గురు ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఈ అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డు ప్రకటించడం మనందరికీ తెలిసిందే. అయితే ప్రతి సంవత్సరం ఈ అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డుల్లో నేను కూడా పాల్గొనటం, నా ద్వారా కూడా వారికి వివిధ రంగాల్లో సేవలు అందించిన మరి ముఖ్యులకి, జర్నలిస్ట్ మిత్రులకు కూడా అభినందనలు తెలియజేశాము. నేను అందజేశాను వాళ్ళకు కూడా ఇవన్నీ. అయితే ఈ 2024లో ఈ మహనీయుని అవార్డు నాకు దక్కుతుంది అనుకోవడం అసలు నాకు కలగా ఉంది. ఎందుకంటే అంబేద్కర్ గారి పేరే చాలా బలం, చదువుకున్న వాళ్ళకి చాలా బలం, ఇంకా చాలా అంటే 1000 ఏనుగుల బలం అనమాట. ఆయన ప్రతిదీ చెప్తారు, మన చదువు ద్వారానే దేనైనా సాధించవచ్చు. అటువంటి మహా ఉద్యమకారుడు, మహానేత, మరి ఈరోజు అందరూ పూజ చేస్తున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అవార్డు నాకు రావటం, మరి ముఖ్యంగా నన్ను గుర్తించి, నా సేవలను గుర్తించి ఈ అవార్డుకి నన్ను ప్రతిపాదించిన కనపర్తి రత్నాకర్ గారికి మరి ముఖ్యంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇటువంటి సేవా దృక్పథం అందరికీ ఉండదు. ఇటువంటి అవార్డులు ఇవ్వాలన్న ఆలోచన కూడా చాలా తక్కువ మందికి ఉంటుంది. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో టాలెంట్ ఎక్స్ప్రెస్, శ్రీశ్రీ మీడియా, అదేవిధంగా TV7 మీడియా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఎక్సలెంట్ అవార్డు అనేటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్సలెంట్ అవార్డుని తీసుకున్నటువంటి అంబటి శ్యామ్ సాగర్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మరి 3 సంవత్సరాలుగా ఈ అవార్డుని టాలెంట్ ఎక్స్ప్రెస్ వారు మరి నాయకత్వంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఒక మంచి వ్యక్తిని, మరి అభ్యుదయవాదిని, మరి పత్రికా రంగంలో నిష్ణాతులైన వ్యక్తులను తీసుకొని ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా అంబటి మరి శ్యామ్ సాగర్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఈ 3 సంఘాలు. అమృతలూరులో ఆదివారం ఉదయం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని అమృతలూరులోని ఎలవరు రోడ్డులో ఆదివారం ఉదయం నిర్వహించారు. మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి నాగోలు పోతురాజు, గద్దె విజయరాజులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడుతూ అంబేద్కర్ పేద అట్టడుగు వర్గాల వారి అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించారని, అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు. ఆయన స్ఫూర్తితో మా మిత్ర బృందం తరపున పేదలకు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో అమర్తులూరు ఎలవరు గ్రామ మాజీ సర్పంచులు దేవరకొండ వీరయ్య, ఇంటూరు విజయభాస్కర్, నన్నెపాగ సుధీర్, చావల కిషోర్, కర్ర రాజారత్నం, గడ్డం సీతారామయ్య, బొడ్డు శ్రీనివాసరావు, దున్నా నారాయణ, షేక్ రంజాన్, ఆలపాటి వెంకయ్య, గోవతోటి చెంచయ్య, గాలి నరేష్, వేములపల్లి శ్రీధర్, నార్ల వెంకటేశ్వరరావు, రాజా, రాపర్ల మారుతి, వీరరాఘవయ్య, అత్తోట జేమ్స్, శ్రీనివాసరావు, గర్నెపూడి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా మరి ఇక్కడ మిత్రులు అంబేద్కర్ గారికి జయంతి సందర్భంగా మరి నివాళులు అర్పించడానికి ప్రత్యేకంగా వచ్చిన వారందరూ కృతజ్ఞతలు. అయితే అంబేద్కర్ గారు పేద మరి అట్టడుగు వర్గాల వారికి రాజ్యాంగం రాజ్యాంగం రాయటంలో ప్రథమంగా ఉన్నాడు. మరి దానికి ఆదర్శంగానే మా మిత్ర బృందం కూడా మరి బాగా చదివించు అనే దాంట్లో భాగంగా మేము విద్యార్థులకి ఎక్కువగా మరి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అట్లాగే పేదలకు కూడా చేతనైన సహాయం వారి యొక్క మరి విధానాలకు అనుకూలంగా మరి అనేక పేదలకు కూడా మాకు చేతనైన సహాయం చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా అంబేద్కర్ గారి భావజాలాన్ని తీసుకుని తద్వారా
పేద ప్రజలందరూ కూడా చేసి ఈ సమాజం అంతా కూడా బాగుపడేట్టుగా ఉండాలని ఆ రోజు ఆయన చేసిన దానికి మనం అందరం కూడా మరి కృతజ్ఞతగా మరి నివాళులు అర్పించుకోవడమే కాదు, దాన్ని అమలు చేయడానికి కూడా మరి మన వంతు కూడా సహకారం ఉండాలనే ఉద్దేశంలో మేము ఈ కార్యక్రమాలు చేసాం. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరూ కూడా మరి ఇట్లాంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన పెద్దలకు కూడా ప్రత్యేకంగా దుగ్గిరాల మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దుగ్గిరాల మండల వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ దారబైన సంతోష రూపావాణి, జెడ్పీటీసీ మేకతోటి అరుణకుమారి పాల్గొన్నారు. తొలుత మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే చిలువూరు, దుగ్గిరాల గ్రామాల్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన ప్రజాప్రతినిధులు అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ దుగ్గిరాల పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ రాజకీయాలు నీతి నిజాయితీగా చేయాలని, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ బాజీ, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు డివిఆర్ దాసరి వీరయ్య, వడ్డేశ్వరపు రజనీకాంత్, శృంగారపాటి రత్నం, మండలంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి వారిని ఎవరైతే ఉన్నారో వారిని సీసీ కెమెరాల ద్వారా కానీ, డ్రోన్స్ ద్వారా కానీ, ఎక్కడున్నా కానీ ఆ మనిషిని మరి ప్రత్యేకంగా కనుగొని వారిని కఠినంగా శిక్షించాలని మేమందరం కూడా ఈరోజు దుగ్గిరాల మండలం మరి పోలీస్ స్టేషన్ వద్ద మరి ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు కలిసి నిరసన తెలియజేస్తున్నాము. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. దానికి గాను నిదర్శనంగా మేము ఈరోజు దుగ్గిరాల మండలంలో నిరసన ప్రదర్శన చేస్తున్నాము. మరి ఇటువంటి రాజకీయాలు అనేది నీతిగా చేయాలి, కానీ ఇటువంటి సంఘటనలు మరి మనం ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నాము, మరి ప్రతిపక్షం నేతలు కానీ అందరూ కూడా మరి ఇలాంటి ఘటనలు మరీ పునరావృతం కాకుండా చట్టం మరి చేసిన వాళ్ళని కఠినంగా శిక్ష విధించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఆ భగవంతుడు. అంబేద్కర్ వాదులు, అన్ని వర్గాల ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి అండగా ఉండాలని దుగ్గిరాల మండల టీడీపీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత కోరారు. దుగ్గిరాల మండల టీడీపీ కార్యాలయంలో ఆదివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, మండల అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత పాల్గొన్నారు. తొలుత భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు కృషి చేయాలని కేశంనేని శ్రీ అనిత సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ దళిత నాయకులు, మండలంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. భారతరత్న, ప్రపంచ మేధావి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అణగారిన వర్గాలకి చేయూతను ఇవ్వటం కోసం, అంటరానితనాన్ని రూపుమార్పడం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం, రాజకీయ, సామాజిక, సాంఘిక, ఆర్థిక హక్కుల కోసం భారత రాజ్యాంగం నిర్మించి భావ ప్రకటన స్వేచ్ఛను ప్రకటించిన ప్రపంచ మేధావి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నేటి యువతను ఆదర్శంగా తీసుకుని నేటి ఆయన మార్గంలో ప్రతి ఒక్కరు పయనించాలని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబేద్కర్ ఆలోచనలే స్ఫూర్తిగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకుల ఘన నివాళులు. తెనాలిలో వాడవాడలా ఘనంగా జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. భారత రాజ్యాంగ నిర్మాతకు ఘనమైన నివాళులర్పించిన ప్రజలు, వివిధ పార్టీల నేతలు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడిని ఖండించిన వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇది ప్రతిపక్ష పార్టీల కుట్ర అంటూ ఆగ్రహం, దాడిని ఖండిస్తూ నల్ల రిబ్బన్లతో నిరసన. తెనాలి ఎమ్మెల్యే అన్నాపత్రి శివకుమార్ కు మద్దతుగా కుటుంబ సభ్యుల విస్తృత ప్రచారం. పట్టణంలోని 35వ వార్డులో శివకుమార్ సతీమణి పుష్ప, కొల్లిపొరలో శివకుమార్ కుమారులు సత్యనారాయణ, అఖిల్ గణేష్ల ప్రచారం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.